అంశం. ఈరోజు మరొక అంశాన్ని మీ దృష్టిలోనికి తీసుకొస్తాను. మనం ఆర్థికంగా బలపరచబడాలి అంటే మనం కలిగి ఉండవలసిన 3వ విషయం. ఈ విషయాన్ని లూకాసు వార్త 6వ అధ్యాయములో వచన భాగం 38వ వచన భాగములో ఒక మాట ఉంది. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలత మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. ప్లరా ఈ వచన భాగములో దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, మనకు ధారాళంగా దేవుని యొద్ద నుంచి దీవెన, ఆర్థిక పరమైన వనరులు ధారాళంగా మనకు లభించాలి అంటే మనము కూడా ఏం చేయాలి అంటే మనము ధారాళంగా ఇవ్వాలి. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు శరీర జీవిత కాలములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నియమించినటువంటి ఒక పద్ధతి. ఏం పద్ధతి అండి? మనము ఇతరులను అడగటము కాదు, ఇతరులకు ఇవ్వటమే మనకు దేవుడు ధారాళంగా ఇచ్చే పద్ధతి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇతరులను అడగటము కాదు, ఇతరులకు ఇవ్వటమే మనము దేవుని యొద్ద నుండి ధారాళంగా పొందుకునే పద్ధతి. దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే ఆర్థికంగా కానీ, శారీరక సంబంధమైన ఆశీర్వాదం కానీ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కానీ ఎవరికి ఇస్తాడు అంటే ధారాళంగా ఇచ్చేవారికి ధారాళంగా ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే, కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు అంటూ ఏ కొలత కొలుస్తారో మీకు కూడా తిరిగి అదే కొలత కొలవబడుతుంది అన్నాడు. అంటే మనం ఎలా ఇస్తాము అన్న దాని ద్వారా మనము పుచ్చుకునేది కూడా ఆధారపడి ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనము ఎలాంటి మనసుతో ఇస్తున్నాము అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. దేవునికి ఇష్టమైనది ఏంటంటే దేవునికి ఇవ్వటం, అదే సమయంలో నిజమైన అక్కరలో ఉన్న ఇతరులకు కూడా ఇవ్వటం. ఒక మాట మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి చూద్దాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచన భాగము దగ్గర నుంచి కొన్ని మాటలు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట చెప్పవచ్చు. ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే కొంచెమే విత్తువాడు కొంచెమే పంట కోస్తాడు. అయితే సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధైన పంటను కోస్తాడు. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే 7వ వచనంలో సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే సనుకోకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. ఇంకేమన్నాడండి? ప్రతివాడు తన హృదయములో ఎంత నిశ్చయించుకున్న దాని ప్రకారము ఎలా ఇవ్వాలంట? ఉత్సాహంగా ఇవ్వాలి. ఇలా ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడంట? సమృద్ధిగా దీవిస్తాడు. అందుకని కింది వచనంలో ఇంకా కొన్ని ఉంటాయి. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు అన్నాడు. ఇలా సమృద్ధిగా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా ఇవ్వటం కూడా దేవుని వలన కలిగే ఒక కృప. ఈ కృప పొందిన వారు విస్తారంగా, సమృద్ధిగా, హృదయపూర్వకంగా ఇచ్చి వారు ఏమవుతారంట? వారు కూడా దేవుని ద్వారా సమృద్ధిని అనుభవిస్తారంట. కాబట్టి మనము ఆర్థిక పరమైన సమృద్ధిని అనుభవించాలి అంటే, ఆర్థిక పరంగా మనము ఎదగాలి అంటే ముందు మనము ఇవ్వటం అనేది నేర్చుకోవాలి. ఇది నేర్చుకోకుండా మనము దేవుని యొద్ద నుంచి ఏ విధమైన మేలును పొందుకోలేము. కింద ఒక మాట ఇచ్చాడు, ఇంది విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది అన్నాడు. నిజమైన అక్కర్లో ఉన్న పేదవారు, లేకపోతే అక్కరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వారికి ఏం చేయాలంట? హృదయపూర్వకంగా మనకు కలిగిన దాంట్లో మనము స్వచ్ఛందంగా, ఉత్సాహంగా వారికి మనము ఇవ్వాలి. ఇంకొక మాట కూడా మీ దృష్టిలోనికి తీసుకొస్తాను. సామెతల గ్రంథములో 11వ అధ్యాయము
24వ వచన భాగము, సామెతల గ్రంథము. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అన్నాడు. ప్లర్ ఇక్కడ మనము ఎన్నడూ కూడా మర్చిపోని ఒక నియమం ఇక్కడ ఉంది. అదేంటంటే దేవునికి కానీ ఇతరులకు కానీ మనము ఏమి ఇవ్వనప్పుడు దేవుడు మాత్రం మనకి ఎందుకు ఇవ్వాలంటే, ఎందుకు దీవించాలి? కాబట్టి ఈ వచనములో 11 సామెతలు మనం చదువుకున్న 24వ వచనములో మనము వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు అన్నాడు. వారు ఎందుకు అభివృద్ధి చెందారు అంటే వారు ఏమయ్యారంట? వెదజల్లారు. అందుకని వారు ఏమయ్యారు? అభివృద్ధి చెందారు. ఇంకేమన్నాడు అంటే కింది లైన్లో, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరు. లేమి అంటే ఆర్థిక ద్రవ్యోల్బణం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? లేమి, అక్కర ఎందుకు కలుగుతుంది? అసలు మనము ఇవ్వనందుకు కలుగుతుంది, ఇవ్వనందుకు లేమి కలుగుతుంది అంటూ కిందికి ఇంకొక మాట అన్నాడు 25వ వచన భాగములో, ఔదార్యము కలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పొయ్యే వారికి నీళ్లు పొయ్యబడును. ఆ మాట ఎంత చక్కగా ఉందో చూడండి. నీళ్లు పోసేవానికి ఏమి పోయబడతాయంట? నీళ్లు పోయబడతాయంట. కాబట్టి అసలు దేవుని మనసే ఏంటంటే ఇచ్చే మనస్సు. ఆయనకి ఇచ్చే మనసు ఉంది కాబట్టి ఆయన పిల్లలమైన, ఆయన రక్తంలో కడగబడిన మనకు కూడా ఏ మనసు ఉండాలంటే ఇచ్చే మనసు ఉండాలి. ఇది మీరు ఎప్పుడు మర్చిపోకండి. మీకు ఇచ్చే మనసు లేదంటే మీకు దేవుడి మనసు లేదని అర్థం. అసలు మీలో ప్రేమ ఉందని ఎలా తెలియబడుతుంది? అది ఇయ్యటమును బట్టి ప్రేమ ఉందని తెలియజేయబడతారు. ఇద్దరి వ్యక్తులు, భార్య భర్తల మధ్య కానీ లేకపోతే ఇద్దరి ప్రేమికుల మధ్య కానీ ఏమి ప్రధానంగా ఉంటుందండి? ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటుంది. ఇవ్వకపోతే అది సమయము కానీ, అది మాటలు కానీ, అది ఏదైనా వస్తువు కానీ, ఏదైనా గిఫ్ట్ ఏదైనా కానీ ఇవ్వటం ద్వారా ప్రేమ అనేది వ్యక్తపరచబడుతుంది. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తును కూడా యోహాను సువార్త 3:16 మీకు తెలిసిన విషయమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ఏం చేశాడు అంటే ఈ లోకానికి గిఫ్ట్గా, బహుమానముగా, ఎవ్వడు నశించిపోకూడదని, అందరూ రక్షణ పొందాలని బహుమానముగా దేవుడు తన కొడుకును, జనతేక కొడుకును గిఫ్ట్గా, బహుమానంగా మనకందరికి ఇచ్చాడు. ఇందు మూలముగా మన తండ్రి అయిన దేవునికి ఏముందని బయలుపరచబడుతుందంటే ప్రేమ ఉందని బయలుపరచబడుతుంది. కాబట్టి ప్రేమ అనేది ఎలా బయలుపరచబడుతుంది అంటే నువ్వు ఇవ్వటము ద్వారా అది బయలుపరచబడుతుంది. దేవునికి ఇస్తే దేవుని మీద నీకు ప్రేమ ఉన్నట్టు తెలియజేయబడుతుంది. తోటి మనుషులకు నిజమైన అవసరతలో ఉన్న వారికి ఇస్తే నీకు ప్రేమ ఉందని బయలుపరచబడుతుంది. ఇందు మూలంగా బయలుపరచబడుతుంది. ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచన భాగంలో కూడా ఒక మాట, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు ఇవ్వడు అంటున్నాడు. చాలండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన సొంత కొడుకునే మన కొరకు ఇవ్వటానికి వెనకడుగు వెయ్యని దేవుడు మనకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడం? ఆయన కాబట్టి సమస్తాన్ని ఆయన ఇచ్చేవాడు, ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి ఇచ్చే మనసు ఉంది కాబట్టి ఇచ్చే మనసు ఉన్న దేవుని మనసును మనమందరము కూడా కలిగి ఉండాలి. ఆయన తన కొడుకుని ఇచ్చాడు, అదే సమయంలో మనకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి విధమైన సమస్త ఆశీర్వాదాలు కూడా ఇచ్చాడు. ఇంకొకటి మూడవది ఒకటి చూద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 17:35 వచన భాగం ఒక మాట. అపోస్తుల కార్యములు 17 వచన భాగం వచ్చేసి 28వ వచన భాగం నుంచి ఒక మాట చదువుతాం చూడండి, లేకపోతే పైన 25వ వచనం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టుగా మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అన్నాడు. అక్కడేం చెప్తున్నాడు అంటే ఆయన అందరికీ కూడా ఏమిస్తున్నాడండి? ఊపిరిని ఇస్తున్నాడు. ఆయన అందరికీ కూడా జీవమును ఇస్తున్నాడు. అసలు ఈరోజు మనము బ్రతుకుతున్నామంటే కారణమే ఏంటంటే దేవుడు మనకు ఆయుష్ను ఇవ్వటం, బ్రతకటానికి జీవమును పీల్చటానికి ఊపిరి, గాలిని ఎవరిస్తున్నారు అంటే
దేవుడు ఇస్తున్నాడు. చాలా మంది అనుకోవచ్చు ఆక్సిజన్ కదా, గాలిలో ఉన్న ఆక్సిజన్ కదా, అది పీలిస్తే కదా బ్రతుకుతున్నామని. అది పీల్చడం ద్వారా మనిషి బ్రతకడం లేదండి. వినుటకు చెవులు గల వారిందురు గాక. ఒకవేళ అదే గనక నిజమైతే హార్ట్ పేషెంట్లకు, లేకపోతే సరిగా శ్వాస అందని వారికి, ఊపిరితిత్తులు కొద్దిగా డ్యామేజ్ అయ్యి సరిగా పీల్చుకోలేని వారికి గాలికి ఏం పెడతారండి, డైరెక్ట్ ఊపిరితిత్తులోనికి ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా మనం ఆక్సిజన్ అందిస్తాం. ఏం వాళ్ళకి ఆక్సిజన్ అందుతలేదా? సమృద్ధిగా డైరెక్ట్ ఊపిరితిత్తులోకి అతని ప్రమేయం లేకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్. ఇంకా ఇప్పుడు మనం పీల్చేదైనా కలుషితం ఉంటుందేమో, కానీ ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ఇచ్చే ఆక్సిజన్ చాలా స్వచ్ఛమైనది. అంత స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటూ కూడా హాస్పిటల్స్లో కొన్ని వందల మంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఏం ఆక్సిజన్ లేకనా? కాదు, ఆక్సిజన్ లేక కాదు, దేవుని ఊపిరి లేక వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి మనం పీల్చే గాలిని బట్టి కాదు మనం బతుకుతున్నది. యాక్చువల్గా బైబుల్ చెప్తున్న మాట ప్రకారము దేవుని ఊపిరి ద్వారా మనమందరము కూడా ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాం. మొదటి ఆదామును తయారు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? నాసికారంధ్రములలో ఏం ఊదాడు? ఊపిరి, జీవవాయువును ఊదాడు. ఆ ఊపిరి శ్వాస ఈ రోజుకి కూడా ప్రతి మానవుని అది బ్రతికిస్తూ ఉంది. కాబట్టి 3 విషయాలు. మొట్టమొదటిగా ఆయన తన కుమారుడైన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తును మనమందరము కూడా రక్షించబడాలని, మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక గిఫ్ట్గా, బహుమానంగా ఆయన మనకు ఇచ్చాడు. ఆయనకి ఇచ్చే మనసు ఉంది కాబట్టి ఇచ్చాడు. రెండవదిగా ఆయన మనకు తన కుమారుని యందు, ఇక తన కొడుకునే ఇవ్వటానికి వెనక తీయలేదంటే ఇక మనకు ఏదైనా ఇస్తాడు, ఏ దీవెనైనా, ఏ ఆశీర్వాదమైనా ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇచ్చే మనసు ఉంది. మూడవదిగా అసలు మనం ఈరోజు గాలి పీలుస్తున్నామంటే, మనం బ్రతుకుతున్నామంటే అది కేవలము దేవుడు పెట్టిన భిక్షం, ఆయన కృప, అంతే. అందుకని దేవునికి ఇచ్చే మనసుంది కాబట్టి ఆయన ధారాళంగా దయచూపుతూ మనకిస్తున్నాడు. ఆయనకేదో తక్కువేని కాదు, మనం ఏదో ఇస్తే ఆయన ఏమో ఎక్కువైపోతాడని కాదు. ఆయన మనకి ఇస్తున్నాడు కాబట్టి, ఆయనకి ఇచ్చే మనసుంది కాబట్టి ఇప్పుడు మన నుంచి కూడా ఆయన ఒకటి కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? మీరు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఎవరికైతే ఇస్తారో, ఇచ్చే మనసు ఎవరికైతే ఉంటుందో వారినంట దేవుడు ఏం చేస్తాడు? ధారాళంగా దీవించు వాడే ఉన్నాడు. ప్లరా ఇవ్వటము లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు దేవుని మీద ఏమీ లేదని, ప్రేమ లేదని. ప్రేమ లేనివాడు ఏమండి? వాడు దేవుని ఎరుగని వాడు. ఈ మాటలు ఎక్కడుంటాయి? మొదటి యోహాను పత్రికలో అనుకుంటాను. మొదటి యోహాను పత్రిక 4:7, 8 తీయని అవసరం లేదు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగని వాడు, వానిలో అసలు దేవుని జీవము లేదు అంటాడు. నిజంగా మనలో దేవుని జీవం ఉంటే, మనము ప్రేమ గల వారమైతే ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి? దేవునిని ప్రేమిస్తాం, అదే సమయములో మన పొరుగు వాణిని కూడా ప్రేమిస్తాం. అదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది, నీ కళ్ళకు కనిపించే వ్యక్తిని నువ్వు ప్రేమించలేనప్పుడు నీ కళ్ళకు కనిపించని దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు? కాబట్టి 2 విషయాలలో మనము జాగ్రత్తగా ఉండాలి. 2 విషయాలలో మనం ఇచ్చే మనసు ఉండాలి. ఒకటి, దేవుని విషయంలో మనకి ఇచ్చే మనసు ఉండాలి. మన తోటి పొరుగువాడు నిజమైన అవసరతలో, నిజమైన అక్కర్లో ఉన్నవానికి కూడా మనకు ఇచ్చే మనసు ఉండాలి. ప్లరా ఇది ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవటానికి మరొక వచనం కూడా మీ దృష్టిలోనికి తీసుకొస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము వచన భాగము వచ్చేసి దేవుని గురించి ఒక మాట చెప్పాడు. 8వ వచనం, ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు అంటే, నేనేదో ఆజ్ఞాపూర్వకంగా ఈ మాట చెప్పటం లేదు అన్నాడు. ఎందుకంటే ఎవరి డబ్బు వారికి సొంతం, ఎవరి కష్టాజితం మీద వారికి హక్కు ఉంటుంది. కాబట్టి ఏదో బలవంతంగా నువ్వు ఇస్తావా ఇవ్వవా అని దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు, బెదిరించాడు, శాపనార్థాలు కూడా పలకడు. అయితే ఇక్కడ కిటుకు ఏంటంటే, ఇస్తే నువ్వు దీవించబడతావు, ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, అంతే ఇక్కడ కిటుకు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నేను ఈ విషయాన్ని ఆజ్ఞాపూర్వకంగా చెప్పటం లేదు అంటే ఖచ్చితమని నేను చెప్పటం లేదు, కానీ మన ప్రేమ ఎలా వెల్లడి చేయబడుతుంది అంటే, మన ప్రేమ ఇవ్వటమును బట్టి
వెల్లడిపడుతుంది. అందుకనే మన ప్రేమను పరీక్షించటానికి దేవుడు ఏం చేస్తాడంటే ఇతరులకు ఎలా ఇచ్చే మనసు మనకుందో దేవుడు మనలను పరీక్షిస్తాడంట. దేవుని విషయంలో కూడా ఇచ్చే మనసు మనకు ఎలాగుందో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, పరీక్షిస్తాడంట. కింది వచనంలో 9వ వచనంలో అందుకని అంటాడు, దేవుడు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో ఏం చేశాడు మనకు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని ఏం చేశాడంట, ఆయన మన నిమిత్తము, మీ నిమిత్తం అంటే మన నిమిత్తము దరిద్రుడు ఆయడు అన్నాడు. ప్లరా ఇక్కడ వచ్చిన భాగంలో మనం గమనించినట్టయితే దేవుడు మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఎందుకంటే మనలను ధనవంతులను చేయటం కోసం. ఇందు మూలంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఏముందని తెలియజేయబడుతుందంటే ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. తండ్రి అయిన దేవుడికి ప్రేమ ఉంది, తన కొడుకును మనకి ఇవ్వటం ద్వారా. యేసుక్రీస్తుకు కూడా ప్రేమ ఉంది, ఎందుకంటే మనల్ని ధనవంతులు చేయటం కోసం ఆయన ఏమయ్యాడు, మన నిమిత్తము దరిద్రుడు అయ్యాడు. అందుకని ఇక్కడ ఆజ్ఞారూపకంగా నేనేం చెప్పట్లేదు, బలవంత పెట్టలేదు, ఎవరి డబ్బు ఎవరిష్టము. అయితే ఇక్కడ ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే, బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే నీవు ఆర్థికంగా నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు, ఆర్థికంగా నువ్వు బలపరచబడతావు. సామెతల గ్రంథములో అందుకని ఒక మాట సొలొమోను గారు చక్కగా ఒక మాట చెప్తాడు. 11వ అధ్యాయం సామెతల గ్రంథములో 11వ అధ్యాయము వచన భాగం వచ్చేసి 24వ వచన భాగములో, వెదజల్లి అభివృద్ధి పొందువారు, ఇందాక మనం చదివినదే, ఆ అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా కలరు అన్నాడు. చాలామంది దేవుడు తనలో ఉంచిన ప్రేమను ఇతరులకు కనపరచటం కోసం వెదజల్లి అభివృద్ధి పొందారంట. అయితే మరికొద్ది మంది తక్కువ ఇచ్చి, తగిన దానికంటే తక్కువ ఇచ్చి వారు లేమిలో దరిద్రములో బ్రతుకుతూ ఉన్నారని చెప్పాడు. కాబట్టి మనకు ఇతరులకు మనము దయ చూపితే దేవుని ఆశీర్వాదాలు మనకేముంటాయండి, పుష్కలంగా సమృద్ధిగా ఉంటాయి. ఇదే సామెతల గ్రంథములో 22వ అధ్యాయం అనుకుంటాను, ఒక మాట చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము వచ్చిన భాగం వచ్చేసి 9వ వచ్చిన భాగం 22. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత ఏం చేస్తాడంటే దరిద్రులకు ఇస్తాడు. అలా అట్టివాడు ఏమవుతాడంటండి, దీవెన పొందుతాడు అంటున్నాడు. ఈ వచనంలో మనం గమనించినట్టయితే దయాదృష్టి ఎవరికైతే ఉంటుందో వాడు తన ఆహారములో ఎవరికి ఇస్తాడంట, దరిద్రునికి. ఇప్పుడు రోడ్ల మీద కొద్దిమంది ఉంటారు కదండి, కటిక పేదవాళ్ళు, ఏ పూటకి ఆ పూట దొరికే అన్నంతో బ్రతికే వాళ్ళు, వారికి ఆ దరిద్రునికి మనము దయాదృష్టితో గనక ఆహారము గనక ఇస్తే మనకేమొస్తుందంట, దీవెన వస్తుంది. చాలామందికి ఈ సూత్రాలు తెలక అనవసరంగా ఆర్థిక ఇబ్బందులో పడి ఎంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎప్పుడు మనం తీసుకోవడమే కాదు, మనకు ఇవ్వటం ద్వారా కూడా ఏముందండి, ఆశీర్వాదము ఉంది. అది కూడా ఎలాంటి వారికి ఇవ్వాలి, నిజమైన అక్కర, నిజమైన పేదరికంలో ఉన్న వారికి. ఆహారాన్ని గనక మీరు పెడితే ఆహారం ఇచ్చినందుకు పరలోకమందున దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దీవిస్తున్నాడంట. ఇంకొక మాట ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయములో కూడా ఈ మాటలను మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి మీరు ధ్యానించండి. నేను షార్ట్కట్లో త్వరగా క్లుప్తంగా చెప్తూ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 28వ అధ్యాయము ఇదే సామెతలు 27వ వచన భాగం, బీదల కిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును అన్నాడు. పేదవాళ్ళు, కటిక పేదవాళ్ళు, వస్త్రము కూడా లేని వాళ్ళు, తగిన ఆహారము లేని వాళ్ళు, వారిని గనక మనము వారి అక్కడ చూసి కూడా మనం కళ్ళు మూసుకుంటే, వారికి మనం సహాయం చేయకపోతే మన మీదకి ఏమొస్తాయంటండి, శాపాలు వస్తాయంట. అయితే వారి మీద మనము దయాదృష్టి కలిగి వారి గనక మనము సహాయము చేస్తే మన కొట్లలో కూడా ఆహారం సమృద్ధిగా ఉంటుందంట, దేవుని దీవెన మన మీదికి వస్తుంది అని చెప్పాడు. ఇక్కడే ఇంకొక మాట కూడా ఉంది చూడండి. 3వ వచన భాగములో, బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానితో సమానము అన్నాడు. బీదవారిని పొరపాటున కానీ మనము బాధించకూడదు. నీకు సహాయం చేసే మనసు ఉంటే సహాయం చేయి,
లేకపోతే నువ్వు వానికి కీడు తలపెట్టకూడదు. ద్వారా సహాయం చేసే మనసు ఉంటే దేవుని దీవెన పొందుకుంటావు. కానీ సహాయము చేసే మనసు లేకపోతే కనీసం నువ్వు పేదవానికి ఏ హాని కూడా నువ్వు తలపెట్టకూడదు. ఒకవేళ తలపెడితే నీకున్న ఆహారం కూడా ఏమవుతుంది, కొట్టుకొని పోతుంది, నాశనం అయిపోతుంది. నీ దీవెన, నీ ఆశీర్వాదం కూడా ఉన్నది కూడా నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉందని ఈ లేఖనము, ఈ వచనంలో చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచన భాగం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడునన్నాడు. ఇక్కడ చాలా చక్కగా ఒక మాట ఉంది. అదేంటంటే, కనికరము ఎవడైతే చూపకపోతాడో వానికి కూడా ఎలాంటి తీర్పు ఉంటుందంట, కనికరము లేని తీర్పు ఉంటుంది. నువ్వు కనికరించలేదు, తీర ఇంట్లో కూర్చొని ఉపవాసం నుండి ప్రార్థన చేసుకుంటూ, దేవా నన్ను కనికరించు, నా పరిస్థితి బాగాలేదు, నేను ఆర్థికంగా బాగాలేను, నా కుటుంబ పరిస్థితులు బాగాలేవని నువ్వు ఎంత గోజాడినా నీకు ప్రయోజనము లేదు. నీ మీద దేవునికి కనికరము పుట్టదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగంలో నేను ఈ మాట చదివాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచన భాగం. కనికరము చూపనివాడు ఏమి దేవుని ద్వారా చూపబడదు, కనికరం చూపబడదు. నీకు కనికరం లేనప్పుడు దేవుడైనా నీకెందుకు కనికరం చూపాలండి? ఈ సత్యము తెలియక చాలా మంది ఊరికే దేవుని గోదాడుతుంటారు. దేవా ఎట్టయినా కనికరించు, ఎట్లా కనికరిస్తాడు? ముందు నిన్ను కనికరించాలి దేవుడు అంటే, ముందు నువ్వేం చేయాలంటే, నీ ఇరుగు పొరుగు, నీ తోటి నిజమైన అక్కరలో ఉన్నవారు, నిజమైన అవసరతలో ఉన్నవారిని నువ్వేం చేయాలి? కనికరించాలి. కొద్దిమందికి దయాదాక్షిణ్యం లేకుండా, కనికరం లేకుండా ఎలా పడతలా మాట్లాడతారు, ఎలా పడతలా ప్రవర్తిస్తుంటారు. ద్వారా మనం చేసే ప్రతి గాయము కూడా తిరిగి మనల్ని గాయపరుస్తుందన్న సత్యం మీరు ఎప్పటికీ మర్చిపోకండి. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, నువ్వు ఏం విత్తుకుంటావు అదే పంట కోస్తావు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. మీకు చెప్పనక్కర్లేని అనుకుంటాను. కాబట్టి మన జీవితంలో ఏదైనా కానీ మనము దేవుని యొద్ద నుంచి పొందాలి అంటే ముందు అది మనలో ఉండాలి. అది మనలో లేకపోతే దేవుడు మనకు ఇవ్వడు. దేవుడు నీకు ఇవ్వాలంటే ఇచ్చే మనసు నీకు ఉండాలి. దేవుడు నిన్ను కనికరించాలంటే ముందు నువ్వు కనికరించే మనసు నీకు ఉండాలి. నీకు లేనప్పుడు దేవుడు నీకేమి సహాయము చేయలేడు. బైబిల్ గ్రంథములో ఆ కింది వచనంలో అందుకని ఏమంటాడంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము గలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము అన్నాడు. నీ జీవితంలో క్రియలు కనబడలేదు, కానీ నాకు విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? కింది వచనంలో అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? ఆ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళినాక ఈ వచనాలు ధ్యానించండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు అతనికి ఏమి లేవండి, చలి కప్పుకోవటానికి వస్త్రాలు లేవు, దుప్పటి లేదు, ఇంకా అతనికి ఏమీ లేదు అంటే అతనికి సరైన ఆహారము లేదు. అలాంటప్పుడు శరీరానికి ఏమైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని మీరు తీర్చకుండా కేవలం సమాధానంగా వెళ్ళండి, బాగున్నారా, మంచిగున్నారా అని నువ్వు పలకరించడం ద్వారా, నువ్వు వాళ్ళ ప్రేమ పలుకులు పలకడం ద్వారా ఏమి ప్రయోజనం? నువ్వు ప్రేమ పలుకులు పలకటంతో ప్రయోజనం లేదు, కానీ క్రియారూపకంగా నిజమైన అక్కర గుర్తించి నువ్వు సహాయము చేయటం ద్వారా దేవుని యొక్క దీవెన నీ మీదకి వస్తుంది. అయితే మనకు దేనికి అలవాటు పడ్డామంటే, ఏ సైకాలజీకి మనం అలవాటు పడ్డామంటే, ఎప్పుడు చూసినా మనం పుచ్చుకునే దాంట్లోనే అలవాటు పడ్డాం. ఎప్పుడు ఇవ్వు మనం ఇచ్చేదైతే ఏమీ ఉండదు. మరి బాగా గుర్తుపెట్టుకోండి, మనం బ్లెస్ అవ్వాలంటే మీరు ఏ పనైనా చేయనియండి. అది ఒకవేళ సేవకుడు అంటే దేవుని సేవలో, ఒకవేళ మీరు శారీరకంగా భౌతిక పనులలో ఏ ఉద్యోగం, ఏ పని, ఏ కష్టాజితం ఏదైనా కానీ ఆ కష్టాన్ని దేవుడు బ్లెస్ చేయాలి అంటే, లేకపోతే ఆ కష్టాజితంలో నువ్వు సంపాదించుకున్న దాంట్లో కొంత దేవునికి ఇవ్వాలి, కొంత ఇతరులకు కూడా ఇవ్వాలి. ఈ రెండు పనులు నీ కష్టాజితంలో చేయకపోతే దేవుని దీవెన సమృద్ధి నీ మీదికి రానే రాదు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. ఎందుకంటే దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పాడు అంటే, ఒక మాట అపోస్తలున్న పౌలు గారు దీన్ని కోట్ చేస్తున్నాడు. అపోస్తలుల కార్యం, మీరును ప్రయాసపడి పుచ్చుకొనుట కంటే
ఇచ్చుట ధన్యము. ఆ పదం మీరు పెద్దగా అండర్లైన్ చేసుకోండి, ఒకసారి రౌండప్ చేసుకోండి. చేసుకున్నారు ఆల్రెడీ. ప్లేరా, పుచ్చుకొనుట కంటే ఏది ధన్యమంట? ఇచ్చుట ధన్యం. ఇవ్వటములో మీకు ధన్యత ఉంది. ఎప్పుడు తీసుకోవడం కాదు, ఇవ్వటములో ఏముందండి? ధన్యత ఉంది. అలా ఇచ్చిన వాడు ఆశీర్వదించబడతాడంట. మీకు ఈ బాగా సుపరిచితమైన ఒక సందర్భము ఈ సందర్భంగా చెప్తాను. నేను చెప్పబోతున్న సందర్భం మత్తయి సువార్త 14:19 ఉంటుంది. మీరు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఆ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సమయంలో గలిలయ ప్రాంతములో ఒక కొండ మీద ప్రసంగము చేస్తూ ఉన్నప్పుడు, సుదీర్ఘమైన తన ప్రసంగములో ప్రజలు కూడా మైమర్చిపోయి అక్కడే ఉండిపోయి అలసిపోయారు. ఈ సందర్భంగా వారిని తిరిగి ఖాళీగా ఆకలితో పంపడం దేవునికి ఇష్టం లేక తన శిష్యులను ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడండి? మీలో ఏమైనా ఉందా, నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అంటే ఆ సమయంలో వాళ్ళు వారిని వీరిని అడిగి మొత్తానికైతే ఒక చిన్న బాలుని దగ్గర కొంత ఆహారాన్ని అయితే వారు సంపాదించగలిగారు. ఆ ఆహారాన్ని యేసుక్రీస్తు చేతిలో పెట్టగా యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఆ మాట ఒక్కటి చదవండి. మత్తయి సువార్త 14:19 వచనంలో ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను అని ఆ మాట అక్కడ కనబడుతుంది. ప్లరా, ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క రొట్టెలు తీసుకొని ఆకాశం వైపు చూచి మొట్టమొదట ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. ఇక్కడ రొట్టెలు అనగా మీ కష్టార్జితం, మీ జీతం నెలసరి మీరు పొందుకునే జీతం. కొంతమంది సంవత్సరానికి ఒకసారి పొందుకుంటారు, కొంతమంది నెలకు ఒకసారి కొంతమంది డైలీలు కూడా పొందుకుంటారు. ఏదైనప్పటికీ మీ చేతికి వచ్చిన జీతం లేకపోతే మీ కష్టార్జితం ఏదైనా కానీ మొట్టమొదట దాన్ని తీసుకున్న వెంటనే మీరు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు ఆ జీతము కొరకు మీరేం చెల్లించాలి? దేవునికి చెల్లించాలి. ప్రార్థన చెయ్యకుండా దాని కొరకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మీరు వాడుకోకూడదు. ఒక్క పైసా కూడా మీరు వాడుకోకూడదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, వచ్చిన వెంటనే డబ్బులు అప్పుడు తీసుకున్న వెంటనే ఖర్చు పెట్టేస్తారు. ఆ సమయంలోనే ఖర్చు పెడతారు. ప్లస్ మనకు వచ్చిన డబ్బులు మొట్టమొదట ఎక్కడ తీసుకుపోవాలి? దేవుని దగ్గరికి తీసుకుపోవాలి, దేవుని చేతిలో పెట్టాలి. దేవా, ఈ యొక్క నా కష్టాజీతాన్ని బ్లెస్ అయ్యి ఆశీర్వదించని చెప్పాలి. ఆయన ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటే, అసలు మనం కష్టపడాలంటే కూడా దేవుడు ఏమి ఇవ్వాలండి? ఆరోగ్యం ఇవ్వాలి, బలం ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, మనకు జీవనోపాధి కొరకైన సామర్థ్యం ఇవ్వాలి, పని ఇవ్వాలి. దేవుడు ఇవన్నీ ఇచ్చేదెవరు? దేవుడు. ఇవన్నీ ఇవ్వగా నువ్వు పని చేసావంతే. కాబట్టి ఇవన్నీ ఇచ్చిన వానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా లేదా? ఇచ్చిన దాన్ని మొట్టమొదట దేవుని చేతిలో పెట్టాలా లేదా? దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో పెడితే దేవుడే పెద్ద దాన్ని తీసుకునే గొప్పవాడే కాదు. ఇందాక అందుకని ఆ మాటనే చదివించాను. దేవునికి ఏదో తక్కువ అయ్యిందని మన దగ్గర అడగడు ఆయన. ఆయన మనకి ఎందుకు అడుగుతాడంటే, మనల్ని తిరిగి దీవించడానికి ఆయన మనల్ని అడుగుతాడు. కాబట్టి మొట్టమొదట దాన్ని తీసుకొని నువ్వు దేవుని చేతిలో పెడితే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ తర్వాత ఆ జీతాన్ని, ఆ యొక్క భాగాన్ని, ఆహార పదార్థాన్ని ఇక్కడ ఏం చేశాడండి? ఆయన దానిని వీరచ్చి అని ఉంటుంది. పిల్లలు, విరవటం అనగా అర్థం ఏంది? పిల్లలు, దీని గురించి 2-3 షార్ట్ కట్లో చెప్తాను. పిల్లలు, విరవటం అంటే మీకు వచ్చిన జీతము ఎంతైనా కానీ దాని ఆ పర్సంటేజ్లోగా నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. పిల్లలు, బైబిల్ గ్రంథములోనే చెప్పినట్టుగా 10% మీరు మందిరములో సమృద్ధైన ఆహారము, మందిర అవసరతలు తీర్చబడటం కోసం మీరేం తీసుకురావాలి? దేవుని మందిరానికి తీసుకురావాలి. ఆ తర్వాత మరొక 10% మీరు పేద ప్రజలు, నిజమైన అక్కరలో ఉన్నవారు, విధవరాళ్ళు, లేకపోతే తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేకపోతే కొద్దిమందికి ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళకు మంచిగా జ్ఞాన హృదయం ఉంటుంది, చదువుకునే నాలెడ్జ్ ఉంటుంది. వారు అలాంటి నిజమైన అక్కరలో ఉన్న పిల్లలకు వారి చదువుల కొరకు కానీ ఏదైనా ఒక మంచి పని కోసం మీరేం చేయాలి? దాన్ని ఖర్చు చేయాలి. దాని కొరకు కూడా ఒక 10% మీరు పక్కకు తీసిపెట్టాలి. ఆ తర్వాత మరొక 10% మీ జీవితంలో ఏదైనా సేవా పరిచర్యల కోసం మీరు దాన్ని పెట్టాలి. సేవా పరిచర్యలు దాని కొరకు వాడుకోవాలి. ప్లరా మరొక 10% మీ జీవితంలో ఉన్న అక్కరలు, అవసరతల కోసము
మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక 20%, ఒక 10% మీ కుటుంబ అక్కరలు, అవసరతలు, లేకపోతే మీ పిల్లల కోసం దానికి ఉపయోగించి నేను మొదటి పాయింట్లో చెప్పాను ఒక మాట. ఏం చెప్పానండి? పొదుపు కూడా చేయాలి. దాని కొరకు ఒక 10% అట్లా తీసి పెట్టాలి. ఇలా అన్నిటిని మీరు ఏం చేయాలండి? విభాగించి విరిచి దేని భాగం దానికి ఏం చేయాలి? సెట్ చేయాలి. అన్నీ సెట్ చేసినాక అప్పుడు దాన్ని ఎలా ఖర్చు చేయాలో జ్ఞాన హృదయం కోసం మీరేం చేయాలి? దేవునికి మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు దానికి జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు ఎలా ఖర్చు చేయాలి, ఎలా ఖర్చు చేస్తే నువ్వు దీవించబడతావు, దాన్ని ఎలా వాడుకోవాలనేది దేవుడు నీ జీవితంలో నీకు చెబుతాడు. ఆ నడిపింపు దేవుడు ఇస్తాడు. ఈ నడిపింపు లేకనే చాలామంది నష్టపోతుంటారు. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, మన జీవితంలో ఆర్థికంగా మీరు బలపరచబడాలి, వృద్ధిలోనికి రావాలి అంటే నేను చెప్పినట్టుగా విరచిదని పంతులుగా వారిని కూర్చోబెట్టి విరిచి అది ఇచ్చినప్పుడు ఏమైందంటే ఆశీర్వదించబడింది. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇవన్నీ భాగాలుగా పెట్టుకోండి. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి టైం లేదు కాబట్టి షార్ట్కట్లో త్వరగా చెప్పాను. ప్లరా ఇలా గనక మీరు చేయగలిగారంటే దేవుడు ఏమి చేస్తే మనం దీవించబడతామని చెప్పాడు, ఆ పనులన్నీ గనక మీరు చేసినారంటే, అలాగూ మీరు జ్ఞానయుక్తంగా దాన్ని మీరు గనక విభజించి విరచి దాన్ని పంచిపెట్టారంటే దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే పంతులుగా వారిని కూర్చున్న తర్వాత దాన్ని విరిచి ఇచ్చినప్పుడు అది ఇంకా మిగిలిందే కానీ అది కొరత కాలేదు. నేను చెప్పిన ఈ సూత్రాన్ని మీరు ఈ రోజు నుంచి అమలు చేసి చూడండి. ఎట్లా మీరు బ్లెస్ గారో చెప్తాను నేను. అట్లా చెయ్యం మనం అంత, అసలు ఈ ప్లానింగే ఉండదు. అందుకే నేను స్టార్టింగ్ పాయింట్లోనే ఒక మాట చెప్పాను, ఇది పొదుపు దగ్గర ఒక మాట చెప్పాను. సంపాదించిన పెద్ద మ్యాటర్ కాదండి, అది ఎవడైనా సంపాదిస్తాడు. కానీ ఖర్చు చేయటంలోనే అసలైన జ్ఞానము ఉంది. ఆ జ్ఞానం ఎరిగిన వాడు ఎప్పటికీ ఒకరి దగ్గర చెయ్యి చాపే అవసరత రాదు. ఆ జ్ఞానం ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ నీకు ఇచ్చేవాడెవరంటే దేవుడు. ఈ నాలెడ్జ్ దేవుడు ఇస్తాడు. అందుకనే మొట్టమొదట నీ డబ్బును తీసుకుపోయి నువ్వు ఎవరిని సంప్రదించాలి? దేవుని సంప్రదించాలి, వ్యక్తులను కాదు. అది వెంటనే ఖర్చు కూడా చేయకూడదు. దేని బాగానే దానికి నువ్వు డివైడ్ చేయాలి. అలా చేసి కనుక నువ్వు నీ జీవితంలో ఇస్తే తప్పకుండా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇంకా కొన్ని చిన్న టెక్నిక్లు ఇచ్చుటలోనే నేను చెప్తాను. వీటిని కనుక మీరు ఫాలోఅప్ చేస్తే ఈజీగా మీరు వృద్ధిలోనికి వస్తారు. అందులో ఒక మాట ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట మీరు చూద్దాం. చూడండి, 13వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రికలో ఇదొకటి మాట్లాడుకొని మనం ముగించేసుకుందాం. 13వ అధ్యాయము వచన భాగం వచ్చేసి 15వ వచన భాగం. మన ఆరాధనలో అసలు ఇవ్వటము కూడా ఉంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అల్పించుదుము. ఈ మాట మీరు గమనించండి. 16వ వచనంలో ఉపకారమును ధర్మమును చేయమరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు అంటే, దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఉపకార ధర్మము చేయటం. అసలు ఇలాగూ ఉపకార ధర్మము చెయ్యటము ఏమని చెప్పాడంటే, దేవునికి మనము స్తుతి యాగము చేయటం. దేవునికి స్తుతి యాగం ఎప్పుడెప్పుడు చేయాలండి అంటే, ఆరాధన ఎప్పుడు చేయాలి? ఆదివారం ఒకటేనా? కాదు. అక్కడ ఏమన్నాడంటే ఎల్లప్పుడూ స్తుతి యాగం. ఎల్లప్పుడు అంటే ప్రతిరోజు నువ్వు చెయ్యాలి. ప్రతిరోజు నువ్వు స్తుతి యాగం అంటే మనం ఎలా చేయగలుగుతామంటే, ఉపకార ధర్మాన్ని మనము కనపరిచినప్పుడు తప్పకుండా మన జీవితములో దేవునికి ఇష్టముగా మార్చబడతాం, దేవునికి ఇష్టమైన వారముగా మార్చబడతాం. ప్రతిరోజు చేయగలిగటానికి అవకాశం ఉన్న ధర్మం ఏదైనా ఉంది అంటే అదేంటంటే గిన్నెడు మంచినీళ్ళు కానీ ఆహారము కానీ. ఇది మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది పెద్ద విషయం అండి. ఇది ఏంటండి? మంచినీళ్ళు, అవసరమైతే ఆకలితో ఉన్నవానికి ఏంటి? ఆహారం. ఇలా ఒక మాట ఇక్కడే ఈ 13వ ఎబ్రీలకు రాసిన పత్రికలోనే అందుకని ఒక మాట చెప్పాను మొదటి వచనంలోనే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండ నియుడి అంటూ. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, మీరు ఆతిథ్యము చేయమరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏమిచ్చారంట? ఆతిథ్యం చేశారంట. ఎప్పటికైనా కానీ ఆకలి కొన్నవానికి లేకపోతే దాహం కొన్నవానికి ఆహారం పెట్టే విషయంలో మాత్రం, నీళ్ళు ఇచ్చే విషయంలో మాత్రం మీ చెయ్యి వెనకకు తీసుకోకూడదు. వినుటకు చెవులు గలవారు విందురుగాక. అసలు మానవ కోటి సమాజం అంతా బ్రతుకుతున్నదే దీని కొరకు, పుట్టకూటి కోసము. ఏంటండి?
కోటి విద్యలు అనే సామెత కూడా ఉంది. కాబట్టి ఈ ఇచ్చే విషయములలో నేను ఇది సింపుల్ టెక్నిక్ చెప్తున్నా, మీ బ్లెస్ కావటానికి సింపుల్ టెక్నిక్. అదేంటంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఒకవేళ వారు ఆకలితో ఉండటం మీరు గమనిస్తే మాత్రం, లేకపోతే వాళ్ళు దాహంతో ఉండటం గమనిస్తే, వాళ్ళే అడగనవసరం లేదు, మీరు దాన్ని గుర్తించి సనుకొనక గొనుకొనక విసుకోక ఉత్సాహంగా దబా మీరు పోయి వంట చేసైనా లేకపోయినా మీరేం చేయాలి, ముందు ఆహారాన్ని పెట్టేసేయాలి. ఈ మనసున్నోడు ఏమవుతాడంటే బ్లెస్ అవుతాడు. నేను చెప్తున్న మాట కాదు, ఇది బైబిల్లో ఉన్న మాట. అలా కొంతమంది ఇచ్చి ఏకంగా ఏం చేశారంట, దేవదూతలకే పెట్టేశారంట ఆహారం. వాళ్ళు ఎవరో మీకు తెలుసు, సమయం లేదు కాబట్టి ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. ఇదే పాయింట్ మీద మనం ఇంకొక మాట కూడా చూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన విషయాలు చెప్తున్నా నేను. మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 9:41, 9వ అధ్యాయములో, నా పేరట మీకు త్రాగనిచ్చివాడు తనకు రావలసిన ఫలము వాడు ఎప్పటికీ పోగొట్టుకున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చాలండి, మీరు క్రీస్తు వారని నా పేరట, ఇది సేవకుల గురించి చెప్పిన మాట, క్రీస్తు వారని నా పేరట, ఒకవేళ యేసుక్రీస్తు పేరు మీద యేసుక్రీస్తు వారమని వాళ్ళ ఎవరైనా వస్తే, వాళ్ళు ఎవరైనా కానీ, ఎలాంటి సేవకుడైనా కానీ, వాళ్ళు యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటే చాలు. మళ్ళీ ఒప్పుకున్న వాళ్ళకు మీరు నీళ్ళు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళని ఇంట చేర్చుకోవద్దని ఇంకొక వచనం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు విరోధులు అని చెప్పారు. యేసుక్రీస్తు వారని, యేసుక్రీస్తు పేరు చెప్పుకొని ఆయన దేవుడని ఒప్పుకొనొచ్చు ఎవరైనా, వాళ్ళు ఏ వ్యక్తి అయినా కానీ, ఏ సేవకుడైనా. అలాంటి సేవకుడికి గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చిన ఆ ప్రతిఫలం మరవబడదని నిశ్చయముగా, అంటే గ్యారంటీగా చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయములో ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము వచన భాగం వచ్చేసి 42వ వచన భాగము దగ్గర, శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే, శిష్యుడు అంటే ఇంకా ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు, ఏ పరిశుద్ధుడైనా ఏ విశ్వాసైనా ఎవరైనా కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను క్రీస్తును బట్టి మనము ప్రేమించి గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ఆ ప్రతిఫలము మరబడదు. మీకు ఇంకొక సందర్భం కూడా చూపించాలంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన ఒక ఉపమానం కనబడుతుంది. అదేంటంటే 25:40 వచనం దగ్గర ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని వారితో అనేనో ఉంటుంది. చాలండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ నా చిన్నవారిలో, ఈ నా సహోదరులలో మిక్కిలి అలుపులైన ఈ చిన్న వారైన అలుపులైన ఈ సహోదరులకు మీరు చేసితిరి గనక అది నాకు చేసినట్టుగా నేను భావిస్తున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఇక్కడ గమనించండి, వీళ్ళేం యేసుక్రీస్తుకి ఇవ్వలేదు నీళ్ళు, యేసుక్రీస్తుకు బట్టలు ఇవ్వలేదు, యేసుక్రీస్తుకు ఆహారం పెట్టలేదు. కానీ ఈ భూమి మీద ఉన్న కొద్ది మందికి వీరు ఆహారం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, వీరు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చారు. వెంటనే ఇక్కడ స్టేట్మెంట్ యేసుక్రీస్తు ఏమి ఇస్తున్నాడంటే, మీరు ఇచ్చింది వాళ్ళకు కాదు నాకు ఇచ్చారు, కాబట్టి నేను నిశ్చయముగా మిమ్మల్ని దీవించబోతున్నాను. దీవించబడిన వారలారా రండి నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. ఇంకా చూపించాలంటే చాలా ఉన్నాయి, సమయం అయిపోతుంది. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అందుకనే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా మనము తోటి వ్యక్తులకు సహాయం చేసే విషయంలో మంచినీళ్ళు ఇవ్వటము, భోజనం పెట్టడం అనేది పెద్ద మ్యాటర్ విషయం అయితే కాదు. అయితే ఈ అల్పమైన ఈ చిన్న విషయాలను కూడా దేవుడు నోట్ చేస్తున్నాడు అంటే, దేవుడు పెద్ద పెద్ద విషయాలను నోట్ చేయడండి, గుర్తించడా, మనకు సహాయం చేయడా? ఖచ్చితంగా సాయం చేస్తాడు. అందుకని కొద్దిమంది ఏమంటారంటే, మానవ సేవే మాధవ సేవ అంటారు. అయితే మానవ సేవ ఒకటి ఉంటే సరిపోదు, దేవునిని కూడా ప్రేమించాలి. దేవుని యందలి విశ్వాసం ఉంచి దేవునిని ప్రేమిస్తూ అదే సమయంలో మనం మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. కేవలం మానవుని ప్రేమించి దేవుని ప్రేమించకపోతే మనం ఎక్కడ పోతామండి? నిత్య నరకాగ్నికి పోతాం. కాబట్టి క్రీస్తు పేర ఈ యొక్క మధ్యాహ్నపు వేళ మనము బ్లెస్ అవ్వాలంటే, దీవించబడాలి అంటే ఈ ఉపకార ధర్మాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. రెండు విషయాలు, ఒకటి దేవునికి ఇవ్వాలి, మనము ఇతరులకు ప్రేమించే విషయం కూడా నిజమైన అక్కరలో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా వారి
అక్కర గుర్తెరిగి మనం సహాయపడటంలో వెనకడుగు వేయకూడదు. ఇలా గనక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా మీ విషయంలో దేవుడు ఏం చెబుతాడు? ఉపకారం చెబుతాడు. మీకు మంచి సమరయుని యొక్క స్టోరీ లూకా సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, తీనవసరం లేదు. మీరు ఒక జస్ట్ రఫ్గా చెప్తాను. ప్లారా ఒక వ్యక్తి యెరూషలేములో నుంచి ఆయన వస్తూ ఉంటే అతడు ఏమయ్యాడంటే దొంగల చేతికి దొరికాడంట. ఆయన దొంగల చేతికి దొరికి ఆయన గాయపరచబడ్డాడు, వస్త్రములు దొంగలించబడ్డాయి, చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాడు. ఈలోపుగా అదే దారిలో యెరూషలేములో ఏముందండి? మందిరం ఉంది. ఆత్మీయంగా యెరూషలేం అంటే పరలోకానికి కూడా సాదృశ్యం. పరలోకానికి పోయి లేకపోతే మందిరానికి వెళ్ళి ఒక యాజకుడు అంటే సేవకుడు ఏం చేశాడంటే అదే దారిలో పోతున్నాడంట. అయితే ఈ పడిన వాణిని గుర్తించక అతనికి సహాయం చేయక నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి ఏమనుకున్నాడేమో, వీని పంచాయతీ పెట్టుకుంటే నాకు మందిరానికి లేట్ అవుతుంది అనుకున్నాడో, లేకపోతే దేవునికి నేను ఆలస్యంగా ఏమనుకున్నాడు, మొత్తానికి అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు, అతడు శాస్త్రి అన్నాడు. శాస్త్రి అంటే విశ్వాసులు. ఈ విశ్వాసులు శిష్యులు కూడా దాన్ని చూశారు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అయితే ఒక మంచి సమరయుడు వచ్చాడు అదే దారిలో. అయితే అతనిని పట్టించుకొని గాయములు కట్టి అతనిని పూటకూల వాని ఇంటికి తీసుకొని వెళ్ళి అతనికి ఏమి అవసరం ఉందో అవసరత అంతా తీర్చి ఇంకా ఏదైనా కావాల్సి వస్తే నేను మరలా వచ్చినప్పుడు దాన్ని కట్టేస్తా అని చెప్పాడు. ప్లస్ అక్కడ గమనించండి, మంచి సమరయుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే అలాంటి మనసు మనకు ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఇచ్చే మనస్సు, సహాయం చేసే మనసు ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా దేవుని చేత ఏమవుతారండి? దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గిన్నెడు మంచినీళ్ళకు ఆహారానికి దీవించిన వాడు ఇలా సాయం చేస్తే దీవించడండి, ఖచ్చితంగా దీవిస్తుంది. కాబట్టి మనం ఆర్థికంగా బలపరచబడాలంటే, అభివృద్ధి చెందాలంటే 3 విషయాలు ఇప్పటికి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిది ఏంటండి? పొదుపు కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే కష్టపడాలి. నువ్వు కష్టపడకుండా ఒకే కాకమ్మ కథలు చెప్పి నువ్వు కలలు కంటే దేవుడు దీవించాడు. కష్టపడాలి. ఏ పనైనా నీ చేతికి ఇవ్వబడిన పని శక్తి వంచన లేకుండా నువ్వు ప్రయాసపడి కష్టపడి నువ్వు అందులో కష్టపడితే ఆ కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు. ఇప్పుడు 3వది ఏం చెప్పుకున్నామండి? ఇచ్చుట వలన మనము దీవించబడతాం. ఇచ్చుట ద్వారా ఇయ్యుడి మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో ఇస్తారో అదే కొలతతో మీకు కొలవబడుతుంది. కాబట్టి ఇచ్చే మనసు ఉన్నవాడు ఎప్పటికీ కూడా తక్కువ చేయబడాలి. అలాగని అప్పులు చేసి ఇచ్చారు, మీకు కలిగిన దాంట్లోనే మీకు ఏమి ఇచ్చాడో దేవుడు ఆ ఇచ్చిన దాంట్లోనే ఇవ్వాలి. మళ్ళీ అప్పులు చేసి ఇవ్వమని దేవుడు చెప్పలేదు నీకు. అందుకని ఒక కొండ మీద ప్రసంగం మత్తయి 6లో చెప్తాడు కదా, మీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇవ్వండి అన్నాడు. లేకపోతే ఎలా ఇవ్వగలుగుతాం? ఇవ్వనవసరం లేదు. ఉంటే మాత్రం నువ్వు ఇవ్వాలి, లేకుంటే లేదని సింపుల్గా చెప్తే చాలు. కావాలంటే ప్రార్థన చేస్తే చాలు. ఉంటే మాత్రం ప్రార్థన చేస్తాను నేను ఇయ్యను అనకూడదు, ఉంటే ఇవ్వాలి. అలా ఇవ్వటం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తాడు. నేను ఈరోజు మీకు కోట్ చేసి ఇచ్చిన వచనాలన్నీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానించండి. ప్రభువు మీకు సహాయం చేయునుగాక. దేవుడు మరింత లోతైన సత్యాలు మీతో దేవుడు మాట్లాడునుగాక.